మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకే ఫెబ్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ ఎలా ఉండబోతుంది, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, దేంట్లో స్కాలర్షిప్స్ లాంటివి ఉంటాయి, ఒకవేళ తెలుగు స్టేట్స్లో తీసుకోవాలా లేకపోతే అదర్ స్టేట్స్లో బాగుంటుందా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి. మనకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి కెరీర్ కౌన్సిలర్ రమేష్ దేవబతిని గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్. సో పిల్లలందరికీ ఇది ఒక టెన్షన్ అండి. ఒకవైపు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి, కానీ ఆ తర్వాత ఏంటి కెరీర్, కాలేజ్, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, ఏవి మంచి కాలేజెస్ అండ్ స్కాలర్షిప్స్ దేంట్లో ఉంటాయి, ఇవన్నింటి గురించి ఒక వాళ్ళకి ఆ థాట్ నడుస్తూనే ఉంటుంది, పేరెంట్స్కైనా పిల్లలకైనా. సో ఈ టైంలో అంటే ఏ టైం నుంచి నెక్స్ట్ కాలేజ్ గురించి థింక్ చేయాలి అసలు పిల్లలు? అంటే బేసిక్గా వాళ్ళు 10th తర్వాతే హాఫ్ డిసైడ్ అవుతారండి. అంటే వెదర్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఆర్ బైపీసీ తీసుకున్న వాళ్ళు మెడికల్ స్ట్రీమ్ సైడ్ వెళ్ళాలని అక్కడే ఒక హాఫ్ డిసైడ్ అవుతారు అనమాట. సో ఇంటర్మీడియట్ తర్వాత మెయిన్ వాళ్ళకి వెదర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా లేదంటే మెడిసిన్ సైడ్ వెళ్ళాలా, ఇంకా వేరే ఏమేమి కొత్త కోర్సెస్ వచ్చాయంటే ఇప్పుడు మనం 2026 రాబోతుంది, వాళ్ళు 2026లో జాయిన్ అవ్వబోయేది. సో వీళ్ళందరూ పాస్ అయ్యేది 2030లో. అప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి, అప్పుడు మనం ఇప్పుడు ఏం చదివితే అప్పుడు జాబ్స్ వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయని దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది, చదివే వాళ్ళు పెరిగిపోయారు. సో లేటెస్ట్గా కొత్త కోర్సెస్ చాలా వచ్చాయి, దానికి చాలా అంటే సీరియస్గా ప్రాపర్ ప్లాన్ చేసుకొని జాయిన్ అవ్వాలి. సో అందరు ఎంపీసీ చేసాం కదా మళ్ళీ జేఈ ఎంసెట్ రాసి ఇంజనీరింగే జాయిన్ అవుదాము అని కాకుండా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి దాని మీద హోంవర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి, పేరెంట్స్ కూడా దాని మీద చాలా హోంవర్క్ చేయాలి. ఆల్రెడీ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కెరీర్ ఫేర్స్ అయిపోయాయండి, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో అబ్రాడ్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ కూడా శాట్ ఎగ్జామ్ రాస్తున్నారు, తర్వాత యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ పెడతారు. ఎందుకంటే సెప్టెంబర్లోనే అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి. 2026 అడ్మిషన్స్కి 2025 సెప్టెంబర్లోనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టేశారు, అడ్మిషన్స్ కూడా ప్రాసెస్, ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ఇండియాలోనే కొంచెం మనం స్లోగా ఉంటాం, ఈసారి ఎగ్జామ్స్ కూడా ముందే వచ్చినాయి. సో దాని గురించి కొంచెం ప్రాపర్గా దాని గైడెన్స్ తీసుకుంటే కనుక మంచిగానే ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. సో ఈ కాలేజెస్ గురించి చెప్తారంటే పిల్లలకి ఒకవేళ స్కాలర్షిప్ కావాలన్నా కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రెసెంట్ అసలు డిమాండ్ అనేది దేని మీద ఉంది, ఫ్యూచర్ దేని మీద ఉండబోతోంది? అసలు బేసిక్గా ఇంజనీరింగ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అండి, ఆ సబ్జెక్ట్ పని అయిపోయింది. ఎందుకంటే 1,00,000 మంది జాయిన్ అయితే 1,00,000 మందిలో 90,000 మంది సిఎస్సికే జాయిన్ అవుతున్నారు. మన వాళ్ళు కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంజనీరింగ్లో సిఎస్సినే ఉంది, ఇంకా వేరే ఏం లేదు అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, ఈవెన్ జేఎన్టీయూ అఫిలియేటెడ్, ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా సివిల్, మెకానికల్, ట్రిపుల్ సీట్స్ నిండడం లేదు. సో ఓన్లీ సిఎస్సి, ఈసీ వైపే వెళ్తున్నారు. సో 2030 తర్వాత చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమే వస్తుంది. ఎవరైతే సిఎస్సి చదువుతున్నారు, పర్టికులర్ ఈ ఏఐ ఇవి అని చదువుతున్నారు కదా, ఏఐ 5 years నుంచి జాయిన్ అవుతున్నారండి. ఆల్మోస్ట్ 25లో కూడా చాలా మంది పాస్ అయ్యారు, ఒక్కళ్ళకి కూడా ప్లేస్మెంట్ రాలేదు. అంటే ఏఐలో జనరల్గా పెద్దగా ఫ్రెషర్స్కి ప్లేస్మెంట్స్ ఏమి ఉండవు, ఫ్రెషర్స్ని తీసుకోరు ఏఐ బేస్ మీద. వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకుంటారు, తీసుకున్న కొంచెం లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటారు. అందరూ ఏఐ అని వెళ్తున్నారు. ఏఐలో మళ్ళీ అక్కడ చాలా యూనివర్సిటీస్లో కానీ కాలేజ్లో కానీ ఫ్యాకల్టీ లేరు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, పిహెచ్డి హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి పేరెంట్స్ కొంచెం స్టడీ చేయాలి దాని మీద. సో ఇందాక మీరు అంటున్నారు కదా, అంటే అబ్రాడ్లో సెప్టెంబర్లోనే అయిపోయి ఉంటాయి, సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారా? ఓకే. సో అబ్రాడ్లో ఇప్పుడు ఏ కంట్రీ చూసినా ఇక్కడ గొడవలు, మన ఇండియన్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అసలు అబ్రాడ్లో కాలేజ్కి మీరు ప్రిఫర్ చేస్తారా? బేసిక్గా ఇప్పుడు అబ్రాడే ప్రిఫర్ చేయాలండి, యూజీకి కూడా, నాట్ ఓన్లీ ఫర్ పీజీ. గొడవలు అవన్నీ అంటే జరుగుతూనే ఉంటాయి, కామన్గా ఉన్న 2 years ఆ ఇష్యూస్ ఉంటాయండి. సీరియస్గా చదువుకోవడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. చాలామంది యూఎస్ వెళ్తారు మన పిల్లలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలందరూ యూఎస్కి, యూకేకి, ఆస్ట్రేలియాకి, కెనడాకి టాప్ యూనివర్సిటీస్లో సెప్టెంబర్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు టాప్ యూనివర్సిటీస్కి. సో ఇవన్నీ బాగా
అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఈ కంట్రీస్ అంటే బేసిక్గా అబ్రాడ్ అనగానే 5 కంట్రీస్ ప్లాన్ చేస్తారు. అవి కూడా యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అనమాట. ఫస్ట్ మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ చూస్తారు, తర్వాత యూరోప్కి వెళ్తారు. సో ఇప్పుడు 2020 తర్వాత కొంచెం ట్రెండ్ మారిందండి. అంటే నార్మల్ ఈవెన్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రైతుల పిల్లలు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకునే సిచ్యువేషన్స్ వచ్చినాయి అనమాట. బట్ వాళ్ళకి అవగాహన లేక కొంతమంది ఇంకా అలాగే ఇక్కడే జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి తర్వాత ఎంఎస్కి వెళ్తున్నారు. బట్ ఇప్పుడు మనం అవగాహన కల్పిస్తున్న వాళ్ళకి అవకాశాలు ఏమేమని క్లియర్గా చెప్తున్నాం. చైనా తీసుకోండి, చైనాలో ఈ ఇయర్ వాళ్ళకి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ఇండియన్స్ కూడా అవకాశం ఇచ్చారు. చైనాలో ఆ ఎగ్జామ్ 1 crore పీపుల్ రాస్తారండి. మనకి సేమ్ జేఈ లాగే ఇక్కడ మనకి 15 lakhs మెంబర్స్ రాస్తారు, అక్కడ 1 crore మెంబర్స్ రాస్తారు స్టూడెంట్స్. ఆ ఎగ్జామ్కి మనకి ఆన్లైన్లో రాయడానికి అవకాశం ఇచ్చారు. ఆ ఎగ్జామ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి కనుక వాళ్ళు మంచి స్కోర్ తీసుకుంటే కనుక టాప్ 200, 300, 400 క్యూఎస్ ర్యాంకింగ్ వరల్డ్ వైడ్ ఉన్న క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్లో వాళ్ళు బీటెక్, సిఎస్సి కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, కెమికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఏరోనాటికల్ కావచ్చు, ఎనీ ఇంజనీరింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చదువుకోవచ్చు. ఇంకొక మంచి ఆపర్చునిటీ ఏంటంటే చైనాలో అక్కడ వీళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తారు, అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం స్టైఫండ్ ఇస్తారు. మంత్లీ 2000, 3000 యువాన్స్ ఇస్తారు. అంటే ఇండియన్ రూపీస్లో 30,000, 40,000 రూపీస్ వరకు వాళ్ళకి స్టైఫండ్ రూపంలో ఇస్తారు. సో వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్కి సరిపోతుంది. సో వాళ్ళు సీరియస్గా ఫోకస్డ్గా ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. పార్ట్ టైం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ చైనా అండి, జపాన్ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంది. చైనాలో, జపాన్లో అందరూ అనుకుంటారు లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, బట్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తున్నారు. సో ఇంగ్లీష్ టీచింగ్ ఉంది, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఆర్ ఫీజు కూడా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి స్కాలర్షిప్ రాలేదు, ఫీజు కూడా నామినల్ ఫీజే ఉంటుందండి. 1,00,000, 2 లక్షల్లో వాళ్ళు ఇంజనీరింగ్ సీట్స్ ఇస్తున్నారు పర్ ఇయర్. సో విత్ హాస్టల్ మీకు 10-15 lakhs లోపే అయిపోయే యూనివర్సిటీస్ అనమాట అవన్నీ కూడా. యూనివర్సిటీస్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ క్యూఎస్ ర్యాంకింగ్ 300, 400 వీళ్ళు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు క్యూఎస్ ర్యాంకింగ్ వెబ్సైట్లో. చైనాలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి చూసుకొని ఆ యూనివర్సిటీస్కి పిల్లలు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అవన్నీ కూడా ప్రాసెస్ ఎవరైనా కన్సర్న్ పర్సన్ అడిగితే హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మొన్న డిసెంబర్లో 21st ఒక ఎగ్జామ్ అయిపోయింది. ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారు. రేపు జనవరిలో కూడా ఎగ్జామ్ ఉంది, చైనా వాళ్ళ ఎగ్జామ్. అంటే ఏ కోర్స్ చేసే వాళ్ళకంటే ఇంజనీరింగ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి. చైనాలో ఆర్ జపాన్లో మీరు ఎంటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, పిహెచ్డి కావచ్చు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఫ్రీ ఇన్ ద సెన్స్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే స్కాలర్షిప్ ఇస్తారు, స్టైఫండ్స్ ఇస్తారు. సో 100% ఫుల్లీ ఫండెడ్ అంటారు వీటిని, ఫుల్లీ ఫండెడ్ అనమాట. ఫుల్లీ ఫండెడ్ కోర్సెస్ ఉన్నాయి, అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఎలిజిబిలిటీకి మనము రీచ్ అవ్వాలి. సో నీ దగ్గర డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మీరు రీచ్ అయ్యారా లేదా దాన్ని బట్టి స్కాలర్షిప్స్ ఇస్తారు. బట్ మనం అప్లై చేసుకోవట్లేదు. ఎంతసేపు యూకే, యూఎస్ఏ, కెనడా అని చెప్పేసి లక్షల లోన్ తీసేసుకొని వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఫుడ్ అండ్ అకామిడేషన్కి గంటలు పార్ట్ టైం జాబ్ చేసి ఆ కోర్సు ఫినిష్ అయ్యాక ఇక్కడ మళ్ళీ కోర్స్ ఫినిష్ అయిపోతే ఇప్పుడు యూకేలో కూడా చాలామంది కోర్స్ ఫినిష్ చేయకుండా వచ్చేస్తున్నారు. అక్కడ పిహెచ్డబ్ల్యూ ఇవ్వడం లేదు కోర్స్ ఫినిష్ చేయకపోతే. వీడు వెళ్ళినప్పటి నుంచి పార్ట్ టైమే చేస్తాడు, చదవడు, కోర్స్ ఎలా ఫినిష్ అవుతుంది. సో వాళ్ళు కూడా పిహెచ్డబ్ల్యూ ఇవ్వబడుతుందని చెప్పేసి వెనక్కి పంపించేస్తున్నారు. సో డిపెండ్ ఆన్ కంట్రీ. ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయండి. వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సెప్టెంబర్ నుంచే పిల్లలు కొంచెం ముందే పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది మెయిన్ డాక్యుమెంట్ అక్కడ అప్లై చేయాలి అంటే. సో అండ్ 18 years బిలో పిల్లలకి పాస్పోర్ట్ తొందరగా ఇవ్వరు. సో దానికి డాక్యుమెంటేషన్ అదంతా ఉంటుంది కాబట్టి ముందే పాస్పోర్ట్ అప్లై చేసుకొని పెట్టుకొని. నాట్ ఓన్లీ చైనా, జపాన్ అండి, తైవాన్ ఫ్రీగా ఇస్తుంది. ఇటలీలో ఈవెన్ ఎంబీబీఎస్ కూడా ఇస్తారు ఫ్రీగా. బట్ దానికి ఐమాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాసుకోవాలి. వరల్డ్ వైడ్ చాలా పబ్లిక్ యూనివర్సిటీస్లో చాలా కోర్సెస్, నాట్ ఓన్లీ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ అండి, హ్యుమానిటీకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ కావచ్చు, నర్సింగ్ కోర్సెస్ కావచ్చు, చాలా కోర్సెస్ 100% ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇటలీలో చాలా కోర్సెస్ ఉన్నాయి, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీ అన్ని కోర్సెస్ ఫ్రీగా ఇస్తారు. ఫార్మసీ కోర్సెస్ ఫ్రీగా ఇస్తారు. ఆస్ట్రియా ఉంది, స్వీడన్, స్పెయిన్ అన్ని కంట్రీస్లో ఫ్రీగా ఇస్తారండి. సో మనం అప్లై చేసుకోవాలి. ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోయి అప్లై చేసుకోవడమే, దానికి ఏం పెద్ద ఎవరి ఇది కూడా అవసరం లేదు. బట్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే మంచిది. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ వెబ్సైట్, ఇప్పుడు చైనా యూనివర్సిటీ వెబ్సైట్స్ ఇక్కడ ఇండియాలో ఓపెన్ అవ్వవు. సో దానికి గైడెన్స్ అవసరం ఉంటుంది. బేసిక్గా ఎవరిదో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలి. సో అక్కడ
ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వీసా ప్రాసెస్ ఏంటి, అక్కడ బేసిక్ అండి వీసా ప్రాసెస్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చాలా నామినల్గా ఉంటాయి. సో చైనా ఎందుకు నేను చెప్తున్నానంటే 10 times హెడ్ ఉంటుందండి మనకంటే కంట్రీ, అండ్ వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ ఎకానమీ, అండ్ యూనివర్సిటీస్ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్, అండ్ మన దగ్గర ఈవెన్ ఐఐటీలు ట్రిపుల్ కూడా క్యూఎస్ ర్యాంకింగ్లో లేవు, ఇప్పుడు కూడా లేవు. అలాంటిది చైనాలో కొన్ని 10 యూనివర్సిటీస్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఆల్మోస్ట్ 100+ కంట్రీస్ స్టూడెంట్స్ వచ్చి చదువుతారు చైనాలో. సో ఏషియా నుంచి కావచ్చు, యూరోప్ నుంచి కావచ్చు, చాలా మంది స్టూడెంట్స్ వచ్చి చదువుతారు. అలాంటి యూనివర్సిటీస్ అలాంటి స్టూడెంట్స్ మధ్యలో చదివితే మనకి గ్లోబల్ రెడీ, అంటే 2030లో మీరు ఏ కోర్సు తీసుకున్నా కానీ ఇప్పుడు 2030లో బయటకు వచ్చే టైంకి ప్లేస్మెంట్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు మీరు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. ఇప్పుడు రొటీన్ రెగ్యులర్ మళ్ళీ అదే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, చెన్నై వెళ్ళి చదువుకుంటే మీకు నార్మల్ డిగ్రీ వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది? ప్లేస్మెంట్ లేదు కదా, ఇప్పుడే లేదు. 2030లో ఇంకా టఫ్గా ఉంటుంది. అందరూ అదే సిఎస్సి చదివి, అందరూ అదే ఏఐ టెక్నాలజీ చదివితే ఎంతమంది కనిస్తారు ఆ కంపెనీ వాళ్ళు కూడా జాబ్స్? తర్వాత ఇప్పుడు అంటే ఇంతకుముందు వేరే మనం మాట్లాడుకున్న 5 states వేరు, ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్న 5 states వేరు. ఇంతకుముందు ఈ స్టేట్స్తో రిలేషన్షిప్స్ చాలా కొంచెం మనకి డిఫికల్ట్గానే ఉండేది. సో ఇప్పుడు అక్కడ మనకి తర్వాత ఇన్ ఫ్యూచర్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి ఉంటాయా? 5 countries అండి, 5 states కదా. 5 countries. మేము ఎక్కడ ఏ కంట్రీని ప్రమోట్ చేయలేదు. ఐఎమ్ హియర్ యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్. ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్లో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, స్కాలర్షిప్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఆ కంట్రీస్లో చదువుకోవాలి అని మాత్రమే చెప్తున్నాను. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, తైవాన్ కావచ్చు, హాంకాంగ్ కూడా ఇస్తుంది. మీరు మీ ఓన్గా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనల్ని కొంతమంది దుబాయ్, మలేషియా, సింగపూర్ వెళ్తూ ఉంటారు. అవి కమర్షియల్ మళ్ళీ, అండ్ అక్కడ స్టే బ్యాక్ ఆప్షన్ ఉండదు. జపాన్లో 1 year స్టే బ్యాక్ ఆప్షన్ ఉంది. చైనాలో ప్లేస్మెంట్స్ 100% ఇస్తున్నారు. నేను మంచిగా చదివి మంచి పర్సంటేజ్ అవన్నీ వస్తే తైవాన్లో కూడా ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. అక్కడ రిక్వైర్మెంట్ కూడా ఉంది యాక్చువల్గా. సో అండ్ నాట్ ఓన్లీ నేను ఏషియా కంట్రీస్ అండి, ఈవెన్ ఇటలీ ఉంది, స్వీడన్ ఉంది, స్పెయిన్ ఉంది, ఇవన్నీ కూడా అప్లై చేసుకోండి, ట్రై చేయండి అంటున్నా. 100% ఫుల్లీ స్కాలర్షిప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదో నార్మల్ యూనివర్సిటీలో 10 లక్షలు 20 లక్షలు పెట్టి బీటెక్ 4 years చదివి సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎందుకు? మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. సో మంచి ఒక పియర్ గ్రూప్ స్టూడెంట్స్ అందరు కూడా వస్తారు. సో అక్కడ చదువుకోవడం వాళ్ళకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ రాబోతున్న టెక్నాలజీ మార్పులు కనుక ఇప్పుడు ఎవ్రీడే టెక్నాలజీ మారుతుందండి. ఇంతకుముందు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మారింది. ఇప్పుడు ఎవ్రీడే ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండడం లేదు. అండ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అంటే సిఎస్సినే కాదండి, మెకానికల్ ఒక 10 years తర్వాత మనకి చాలా స్కేర్సిటీ ఉంటుంది. సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా EEE వాళ్ళు, ఈసీ వాళ్ళు, వీళ్ళందరూ అవసరమే ఉన్నారు. బట్ ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఇంజనీరింగ్ కెరియర్ ఆఫ్టర్ ఎంపీసీ అంటే సిఎస్సిలో ఏఐ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ అని ఇవన్నీ ఇలా తయారు చేసి పెట్టారు. బట్ అవన్నీ అయిపోయినాయండి. ఆల్రెడీ లక్షల మంది వస్తారు మార్కెట్లోకి. ఒక 4 ఏళ్లలో ఇవన్నీ జాయిన్ అయిన వాళ్ళందరూ లక్షల మంది వస్తారు, వాళ్ళు ఆక్యుపై చేస్తారు. వీళ్ళు బయటికి వచ్చేసరికి 2026 వాళ్ళు బయటికి వచ్చేసరికి ఏ టెక్నాలజీ కావాలి, ఏ దాని మీద జాబ్స్ అనేది కొంచెం రీసెర్చ్ చేయాలి. ఓకే, సో బయట కంట్రీస్లో చదువుకొని అక్కడ అక్కడ చదివేదే అక్కడ సెటిల్ అవ్వాలని చాలా మంది స్టూడెంట్స్ ఇంకా అదే అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అంటే సిచ్యువేషన్ డిమాండ్స్ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇక్కడ బాగుంటుందా, అక్కడ ఎడ్యుకేషన్తో ఇక్కడ సెటిల్ అవ్వడం? ఆబ్వియస్లీ అండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకంటే. వీళ్ళు ఇక్కడ చదివిన వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయగలరు వాళ్ళు. ఆబ్వియస్లీ చాలామంది అబ్రాడ్ యూనివర్సిటీసే ఇండియాకి తీసుకొస్తాము, ఇండియాలో నేను ఇక్కడే చదువుకోవచ్చు అండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. మన వాళ్ళు పీజీ వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళేది అబ్రాడ్ కంట్రీ ఎంట్రీ కోసం వెళ్తారు. వాళ్ళు అక్కడ చదవడానికో లేకపోతే అక్కడ ఇది అవ్వడానికి కాదు, డైరెక్ట్ జాబ్ ఇవ్వరు, డైరెక్ట్ రమ్మన్నారు కదా. సో కంట్రీ ఎంట్రీ కోసం వెళ్తారు. ఇప్పుడు చాలామంది ఇక్కడ తెలంగాణలో మొన్న కూడా 2 UK యూనివర్సిటీస్ వస్తున్నాయని చెప్పారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మన యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళేమి ఇక్కడ వచ్చి కొత్తగా ఏం చెప్పారు. చాలామంది దుబాయ్ వెళ్తారు, UK యూనివర్సిటీ దుబాయ్లో ఉందని చెప్పి వెళ్ళి దుబాయ్లో చదువుతారు. దానివల్ల ఉపయోగం ఏముండదు. మీరు డైరెక్ట్ UK పోయి చదువుకోండి, డైరెక్ట్ USA పోయి చదువుకోండి, డైరెక్ట్ కెనడా వెళ్ళి చదువుకోండి. మలేషియా, సింగపూరు ఇవి అవాయిడ్ చేయడం బెటర్. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళి చదువుకొని వాళ్ళు ఏదో ఇది చేస్తే ఓకే. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం వాళ్ళ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది, అక్కడ స్టే బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా, అండ్ కాస్ట్ ఎలా ఉంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా. అంటే ఈ MBA PGDMలు ఇక్కడ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో జాయిన్ అవుతూ ఉంటారు 10 లక్షలు పెట్టి. అదే 10 లక్షలు పెట్టి మీరు 10 లక్షల్లో 4 లక్షలు పెట్టి జపాన్కో లేదంటే చైనాకో వెళ్తే మీకు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడికి వచ్చినా కూడా మంచి ప్యాకేజ్, పెద్ద ప్యాకేజెస్ వస్తాయి కదా. సో కొంచెం అంటే రిస్క్ తీసుకోవాలండి, కొంచెం రిస్క్ తీసుకొని అక్కడ లోకల్ లాంగ్వేజ్ బేసిక్స్ అవి నేర్చుకొని వెళ్తే మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట కంట్రీస్లో. ఓకే, మీరు అంటే అప్రాక్సిమేట్లీ
యాక్చువల్లీ ఎట్లా ఉంటాయి కాలేజెస్, ఏ ఏ కంట్రీలో ఎలా ఉన్నాయి, ఏ కోర్స్కి ఎట్లా ఉన్నాయి చెప్పారు. దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి స్టూడెంట్స్ అంటే. బేసిక్గా ఇవాళ ఆన్లైన్లో చాలా ఇంతకుముందు 10 years బ్యాక్ అంటే ఇంత లేదండి. గూగుల్కి వెళ్తే మీరు ప్రతి యూనివర్సిటీ గురించి, ప్రతి కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సరే మీకు అది చదవడం అర్థం, విలేజెస్లో వాళ్ళకి చదవడం అర్థం కాలేదు అంటే ఎవ్రీ రీజనల్ లాంగ్వేజ్లో యూట్యూబర్స్ ఉన్నారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు. 4 వీడియోలు 4 చూడండి, ఎవరేం చెప్పారో చూడండి, మీరు ఒక ఎనాలిసిస్ చేసుకోండి, రాసుకోండి. ఓకే, ఈ యూనివర్సిటీకి ఈ మంత్లో అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి, మీరు అప్లై చేయండి. మీకు అప్లై చేయడం రాకపోతే ఎవరో ఒక కౌన్సిలర్స్ని మాట్లాడుకొని వాళ్ళు ఏదో బేసిక్ సర్వీస్ ఛార్జెస్ ఇస్తే కూడా హెల్ప్ చేస్తారు. సో ఎవరు ఫ్రీగా పనిచేయరు కదా, రేపు నువ్వు జాబ్ వచ్చినా కానీ నీకు శాలరీకే కదా పనిచేసేది. సో వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి బేసిక్ సర్వీస్ ఛార్జెస్ ఇస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మేము కూడా చేస్తాం, చైనాకి, జపాన్కి, వీటన్నిటికీ ప్రాసెస్ చేస్తాం. బట్ మేబీ అందరూ మా దగ్గర రాలేకపోవచ్చు, మేము అందరికి చేయలేకపోవచ్చు. వాళ్ళు కూడా ఓన్గా చేసుకోవచ్చు స్టూడెంట్స్. యాక్చువల్గా పిహెచ్డికి కూడా మంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి చైనాలో. రీసెంట్గా నేను చైనా వెళ్ళి వచ్చాను, ఒక 15 days ఉండి వచ్చాను. మన తెలుగు పిల్లలు, తమిళ పిల్లలు చాలా మంది పిహెచ్డి చేస్తున్నారు. వాళ్ళకి 5,000 yuans ఇస్తున్నారు పర్ మంత్. 5,000 అంటే ఇండియన్ రూపీస్లో ఇవాళ 60,000 రూపీస్. కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారు, బయోటెక్నాలజీ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఏఐ మీద పిహెచ్డి చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇండియన్స్ చాలా మంది. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇన్ని సీట్స్ అని చెప్పేసి అలాట్ చేస్తారు. చైనాలో అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్, ఒక్కొక్క యూనివర్సిటీలో 30,000-40,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో అది 1000 acres 500 acresలో ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీ. సో అక్కడ వాళ్ళకి నీడ్ ఉంది. సో అందుకనే మన వాళ్ళు వెళ్ళక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఆక్యుపై చేస్తారు యూనివర్సిటీస్ని. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈసారి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట దాని గురించే. ఓకే ఓకే, మన దగ్గర ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అంతో ఎంతో కాలేజెస్ మీద అవగాహన ఉంది, కంట్రీస్లో అబ్రాడ్లో ఎట్లా ఉంటుందో అవగాహన ఉంది. కానీ రూరల్ పేరెంట్స్కి అసలు అంటే కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి. ఆ పిల్లలకు కూడా అంతే ఊళ్ళల్లో పెరుగుతారు కాబట్టి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి కాలేజెస్ విషయంలో, అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ నేను వాళ్ళకే అవగాహన కల్పించాలని నేను చాలా వీడియోస్ కూడా చేశాను. వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ అంటే వాళ్ళకి ఎవరో చెప్తారు, ఎక్కడో చూస్తారు ఇంజనీరింగే జాయిన్ చేయించాలని. ఇంజనీరింగే కాదండి, ఇవాళ క్లాట్ ఎగ్జామ్కి 2026కి 30,000 అప్లికేషన్స్ పెరిగాయి ఎవ్రీ ఇయర్ కంటే. అంటే లాకి బాగా డిమాండ్ వచ్చింది, పర్టికులర్గా BBLLBకి, BLLBకి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ ఉంది వాళ్ళకి, డిజైన్ ఉంది. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అంటే CSEనే కాదండి, నెంబర్ ఆఫ్ కోర్సెస్ వచ్చినాయి. అలైడ్ హెల్త్ సైన్సెస్ 100 కోర్సులు ఉన్నాయి. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కోర్స్ కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇవాళ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి బడ్జెట్ కూడా చూస్తారు. 10 లక్షల్లో విత్ హాస్టల్ 4 years అయిపోవాలి అట్లా ఇచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళని ఏం చేస్తారు, కొంతమంది మేము బస్సులు పెట్టి, ట్రైన్లు పెట్టి, ఫ్లైట్లు పెట్టి అని చెప్పి ఏదో యూనివర్సిటీకి తీసుకెళ్తారు, చూపిస్తారు, తీసుకొస్తారు. వాళ్ళు కూడా ఓకే పెద్ద బిల్డింగ్లు చూస్తారు, బాగుంది అంటే 100 ఎకరాల్లో ఉందంటాడు. కానీ అక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. అండ్ టీచింగ్ కూడా ప్రాపర్ ఫ్యాకల్టీ ఉండరు, PhD హోల్డర్స్ ఉండరు. కొంచెం అట్లాంటివి ఇది కాకుండా బేసిక్గా ఫస్ట్ ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయమనండి పిల్లల్ని. ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్లో మంచి సీటే వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ బాగా చదువుకుంటూనే ఆ 4 years అంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్తాడు, ఇంజనీరింగ్ చదవడం అయ్యప్ప దీక్ష చేయడం ఒకటే అని. ఎందుకంటే అంత నిష్టగా చదవాలి 4 years. వాళ్ళు అంటే ఎటువంటి వేరే సెకండ్ ట్రాక్లోకి వెళ్ళకుండా, ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళకుండా, వేరే ఎటువంటి అలవాట్లు చేసుకోకుండా, ప్రాపర్గా బ్యాక్లాగ్స్ లేకుండా 4 ఏళ్ళు కష్టపడి చదివి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోయినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటికి వచ్చాక వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని సర్వైవ్ అవ్వగలరు అని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట. సో వాళ్ళు చదువుకునే ఆ 4 years ప్రాపర్గా చదువుకోవాలి. ఇప్పుడు అదర్ స్టేట్లో ఎక్కడికో పోతాడు, అక్కడ వాడు చదువుతున్నాడా లేదా, కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, మానిటరింగ్ చేసే సిస్టమ్ ఉండదు, వాళ్ళు కూడా పట్టించుకోరు. రీసెంట్గా ఎక్కడ ఒక యూనివర్సిటీలో 15 మంది స్టూడెంట్స్ని అంటే ఎవరో ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ పక్కన ఉన్న 14 మందిని మొత్తం 15 మందిని డిబార్ చేసి ఇంటికి పంపించారంట. పేరెంట్ ఫోన్ చేశారు, సార్ ఇది సిచ్యువేషన్ అంటే, దాన్ని మిమ్మల్ని జాయిన్ చేయించిన పర్సన్ ఎవరమ్మా అంటే పలానా పర్సన్, ఆయన ఏం మాట్లాడట్లేదు సార్, ఆయన వస్తేనే వాళ్ళు మాట్లాడుతూ అన్నారని వాళ్ళు అంటారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళు చూసుకోవాలి ప్రాపర్గా. లోకల్లో మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి, ఆంధ్ర అండ్ తెలంగాణలో. యాక్చువల్గా మన గవర్నమెంట్ వాళ్ళు ఫోకస్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. కానీ చాలా పెద్ద బిజినెస్ ఇది. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 10,000 మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుతున్నారు అవుట్ ఆఫ్ ద తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళి. సో వాళ్ళందరికీ మన దగ్గరే కాలేజీలు, యూనివర్సిటీలు మనం ఎస్టాబ్లిష్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ కాలేజ్ ఫీజులు కావచ్చు, వాళ్ళ హాస్టల్ ఫీజులు కావచ్చు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, కొన్ని లక్షల కోట్ల బిజినెస్ అండి. సో అదంతా కూడా మన దగ్గర
దగ్గరే ఇదైపోతుంది, మన స్టేట్స్కే యూజ్ అవుతుంది. అవును. మన దగ్గర ఫ్యాకల్టీలకు మంచి మంచి జాబ్స్ వస్తాయి, మన దగ్గర ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్కి జాబ్స్ పెరుగుతాయి. బట్ వీళ్ళు ఫోకస్ చేయట్లేదు. అండ్ గవర్నమెంట్ యాక్చువల్లీ మీ ద్వారా ఒక రిక్వెస్ట్ కూడా చేయాలనుకుంటున్నాను నేను. అదేంటి అంటే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందండి. జనరల్గా మనం ఎంతమందికి రీచ్ అవుతాం, మనం ఎంతమందికి చెప్పగలుగుతాం అండి ప్రజలకి. ఇంజనీరింగ్ అంటే సిఎస్సినే కాదు, ఇంటర్మీడియట్ తర్వాత నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, వేరే వేరే కోర్సెస్ ఉన్నాయి, వేరే వేరే జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ జాయిన్ అవ్వాలి అని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్తే కానీ వినే పరిస్థితి రాలి. ఆల్రెడీ వేరే స్టేట్స్లో స్టార్ట్ చేశారండి. తమిళనాడులో మెకానికల్ సివిల్కి కూడా అదే డిమాండ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్కి ఎంత డిమాండ్ ఉంటుందో మెకానికల్ సివిల్కి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. అలాగే ఉంటాయి కాలేజ్లో. బెంగళూరులో ఒక యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ 2300 ఈసీ జాయిన్ అయ్యారండి. అందులో 1200 మంది సిఎస్సి ఉన్నారు ఆ యూనివర్సిటీలో. అంటే వాళ్ళు ఈసీకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. మన దగ్గర ఒక యూనివర్సిటీలో 2000 సిఎస్సి ఉంటే 20 మంది కూడా మెకానికల్ సివిల్ ఈసీ వాళ్ళు ఉండరు. మొత్తం మెకానికల్ కంప్యూటర్ సైన్స్ అనే అంటున్నారు అనమాట. సో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి పిల్లలకి ఇప్పుడు ఎవరైతే పాస్ అవుతున్నారో 2026లో, రే బాబు ఇంజనీరింగే కాదురా, ఇంకా వేరే వేరే కోర్సెస్ ఉన్నాయి, వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చూడండి. ఫ్యూచర్లో అంత డిమాండ్ ఉండదు, మళ్ళీ చదువుకొని జాబ్ రాకపోతే ఇబ్బంది పడతారని గవర్నమెంట్ కూడా చెప్పాల్సిన టైం వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా. రైట్, ఓకే, రైట్ అండి. ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి అండ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి సజెషన్స్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు అంటే కాలేజెస్ విషయంలో కానీ ఇట్లా సర్చింగ్ కానీ అవన్నీ కూడా మీరేమైనా సజెషన్స్ ఇస్తారు? బేసిక్గా ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ అండి ఆల్మోస్ట్ 40-45 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ డిగ్రీస్ చదువుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకి బేసిక్ అవగాహన ఉంటుంది, వాళ్ళు గూగుల్ చేయగలరు, యూట్యూబ్లో చూడగలరు. ట్రెండ్కి అనుకూలంగా ఓకే నలుగురు ఏదో చెప్పారని కాకుండా ఫ్యూచర్లో ఏం కావాలో వ్యవసాయం చేయడం, ఇంజనీరింగ్ చదవడం ఒకటేనండి. వ్యవసాయం చేయడం అంటే ఒక వరి పండించే రైతున్నాడు అనుకోండి, విత్తనాలు వేసి అంటే వరి నారు పోసి ఆ వరి నారు వచ్చిన తర్వాత మళ్ళీ దున్ని దాన్ని నాటుపెట్టి మళ్ళీ మధ్యలో ఎరువులు కొట్టి కోసి మళ్ళీ అమ్మేంత వరకు ఎంత ప్రాసెస్ అయితే ఎంత ఇదైతే ఉంటుందో ఇంజనీరింగ్ కూడా అంతే. ఆడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివి 4 ఏళ్ళు చదివేటప్పుడు వాడు ఏమేమి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాడు, ఏమేమి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకున్నాడు, ప్రాజెక్ట్ ఏం చేశాడు, ఇంటర్న్షిప్ ఏం చేశాడు, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ప్లేస్మెంట్ వచ్చిందా రాలేదా, ప్లేస్మెంట్ వస్తే ఆడి ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ వచ్చిందా రాలేదా, జాబ్లో జాయిన్ అయ్యాడా లేదా, అంతవరకు అంత పెద్ద టెన్షన్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ వ్యవసాయం చేయడం, ఇంజనీరింగ్ చదవడం ఒకటే నా దృష్టిలో. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే అండి, నిన్ననే అంటే కర్నూలు నుంచి ఒక పేరెంట్ ఫోన్ చేశారు. ఆయన ఏం చేస్తారంటే ఫార్మర్ అన్నాడు. సో మాటలో మాట ఇలా చెప్పాడు అనమాట. సార్ ఇప్పుడు ఒక కాలేజీలో 10,000 మంది 20,000 మంది అంటున్నారు కదా సార్, ఎలా జాబ్ ఇస్తారు సార్, అసలు ఇంతమందికి ఎలా పాఠాలు చెప్తారు సార్ అంటే నేను అదే అడిగాను. సార్ మీరు రైతు అంటున్నారు కదా, మీకు ఎన్ని ఎకరాలు ఉంది సార్ అంటే 10 ఎకరాలు ఉంది. మీరు వ్యవసాయం 10 ఎకరాలు మీరే చేస్తారా ఎవరితో చేస్తారంటే ఇంకొకరితో కలిసి చేస్తాను, ఎందుకంటే ట్రాక్టర్ కావాలి, కూలీలు కావాలి, ఎరువులు కావాలి, టైంకి వాటర్ కావాలి, ఇవన్నీ ఉంటేనే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందండి. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటారండి, 100 మంది 200 మంది ఉంటారు. 20,000 మంది స్టూడెంట్స్కి మీరు 10,000 మంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. అందులో సిఎస్సి 4,000 మందిని తీసుకుంటున్నారు, ఏఐ 2,000 మందిని తీసుకుంటున్నారు. ఏఐ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారండి, పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాజ్ పర్ ఏఐసిటీ రూల్స్ కానీ యూజీసీ రూల్స్ కానీ క్లాస్లో 60 మెంబర్స్ కూర్చోవాలి. మీరు ఎంతమందిని కూర్చోబెట్టి చెప్తున్నారు, ఎన్ని క్లాస్ రూమ్స్ కావాలి, ఎన్ని హాస్టల్స్ కావాలి, ఎన్ని ల్యాబ్స్ కావాలి? ఇవాళ ఏఐ చెప్తున్న ఏ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ i7 ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్స్ కూడా లేవు, బట్ వాళ్ళు ఏఐ చెప్తా అంటారు అనమాట. పిహెచ్డి ఫ్యాకల్టీ హోల్డర్స్ లేరు. సో ఒక రైతు 10 ఎకరాలు మాత్రమే చేయగలడండి. 100 ఎకరాలు ఇచ్చి చేయమంటే ఆయన టైంకి దున్నలేడు, టైంకి ఎరువు వేయలేడు, వాటర్ పోయలేడు, కూలీలు దొరకరు. అలాగే ఇప్పుడు ఎవరైతే చాలామంది టార్గెట్ 2026లో 20,000 స్టూడెంట్స్ కావాలి, 15,000 స్టూడెంట్స్ని తీసుకుంటా అని కొత్తగా ఈ న్యూ ఏజ్ కాలేజెస్ వచ్చినాయి. సో అవి స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము కూడా సపోర్ట్ చేసాం, వీళ్ళు ఏదో బాగా చెప్తున్నారు, జాబులు ఇస్తా అంటున్నారు. ఎడ్యుటెక్ కంపెనీలు వాళ్ళు ఎలా అంటే కొంచెం వేరే వేరే యూనివర్సిటీస్తో టైఅప్ అవుతారు. ఒకే యూనివర్సిటీలో 2 ఎడ్యుటెక్ కంపెనీలు
నాకో 500 సీట్స్ నీకో 500 సీట్స్ అని తీసుకుంటారు. సో అక్కడే వీళ్ళ క్లాసులు నడుస్తాయి అండ్ ఆ రెగ్యులర్ నార్మల్ ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా నడుస్తాయి. రీసెంట్గా వచ్చిన కంప్లైంట్, సార్ వాళ్ళకి ఏసీ క్లాస్ రూమ్స్ ఇచ్చారు, మాకు నార్మల్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నారు సార్, వాళ్ళకేమో రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది, మాకేమో యాక్టివిటీ జరగట్లేదు సార్ అని అక్కడే డిఫరెన్షియేషన్ కూడా పిల్లలు కూడా బాధపడుతున్న పరిస్థితి వచ్చిందన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, అడ్మిషన్స్ ఏదైతే చేయడానికి కాస్ట్ తగ్గించుకోవడానికి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి 500 అడ్మిషన్స్ మాకు కావాలని మాట్లాడుకుంటాడు, ఇంకో కంపెనీ వాడు వచ్చి 700 మాట్లాడుకుంటాడు, వాడికి ప్రైస్కి ఇచ్చేస్తారు, వీడికి ఏం సంబంధం ఉండదు, వాడు క్లాస్ రూమ్స్ రన్ చేస్తాడు, వాడే పాఠాలు చెప్తా అంటాడు. బట్ చేస్తే బాగానే ఉంటుంది, ఎంతవరకు లిమిటెడ్గా 1000 మంది స్టూడెంట్స్కి 2000 మంది స్టూడెంట్స్ వరకు ఓకే. నేను 20 యూనివర్సిటీలతో మాట్లాడతా, 20,000 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తా, నువ్వు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అవుతావు, కాలేజ్ కావు, యూనివర్సిటీ కావు. సో ఆ 20,000 మంది స్టూడెంట్స్కి నువ్వు జాబ్ ఎట్లా ఇస్తావు, 1000 మందికి ఇస్తావు. నువ్వు ట్రైన్ చేసేది మళ్ళీ వీళ్ళు ఏం తయారు చేశారంటే ఇంజనీరింగ్ అంటే సిఎస్సినే, అలాగే అట్లా పేరెంట్స్ మైండ్లోకి స్టూడెంట్స్ మైండ్లోకి ఒక ఏదో 2-3 కలర్ఫుల్ రీల్స్ స్టూడెంట్స్తో వీడియోలు చేసి వదిలేస్తారు. సో వాళ్ళు ఏంది ఇంజనీరింగ్ సిఎస్సి ఏఐ అని చెప్పేసి ఆ టెక్నాలజీ మీదే ఒక కంపెనీలో, ఇప్పుడు మీ కంపెనీ ఉందండి, ఐడ్రీమే ఉంది, ఎంతమంది యాంకర్లు అవసరం? 10 మంది, 20 మంది, 100 మంది అయితే అవసరం ఉండదు కదా. ఎంత పెద్ద కంపెనీకైనా ఉండదు, అవసరం ఉండదు, అసలు చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటిది నువ్వు ఒకేసారి 20,000 మందిని బయటికి తీసుకొస్తాను, నేను ఇంజనీరింగ్ జాబ్స్ ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ఇట్లాంటివి కూడా చాలా జాగ్రత్తగా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. పేరెంట్స్ మీరు అన్నారు కదా ఏం సజెషన్స్ ఇస్తారు అని, లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్న కాలేజీలోనే జాయిన్ అవ్వండి. 500 నుంచి 1000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడే ప్రాపర్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఫ్యాకల్టీ రేషియో ఉండాలి యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం 14:11 అని, ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ 14 స్టూడెంట్స్. సో అట్లా రేషియో ఉండాలి. ఒక పెద్ద హాల్ తీసేసుకొని 100 మంది స్టూడెంట్స్ని కూర్చోబెట్టి నేను కంప్యూటర్ ఇట్లాంటి ఒక స్క్రీన్ పెట్టి పాఠాలు చెప్పేస్తా అంటే నడవదు కదా. కరెక్ట్. సో లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నది అండ్ లాస్ట్ 4 ఇయర్స్లో వాళ్ళ ఫ్యాకల్టీ కంటిన్యూషన్గా ఉన్నారా లేరా వాళ్ళ వెబ్సైట్లో చూసుకొని, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, వాళ్ళకి పిహెచ్డీస్ ఉన్నాయా లేవా, అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్యాంపస్ ఎలా ఉంది, హాస్టల్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి, చాలా కోర్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఒక వీడియో చేద్దాం దాని మీద ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఇంజనీరింగ్ కానీ అదర్ కోర్సెస్ 2026లో ప్లాన్ చేస్తున్నారో బేసిక్గా చాలా అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యేది 2030లో. సో టఫ్గా ఉండబోతుంది పరిస్థితి. అప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రాబోతున్నాయి. తొందరపడి వాళ్ళు ఇంకా ఎవరెవరో వస్తారు, ఏదేదో చెప్తారు, క్వాంటమ్ వస్తుంది, మేము క్వాంటంలో ట్రైన్ చేస్తాము, మేమే జాబ్ ఇస్తామని. దానికి అసలు ఫ్యాకల్టీయే లేరండి. దానికి సంబంధించిన పిహెచ్డి హోల్డర్స్ కానీ ఎక్కడ కూడా మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు వచ్చి కాలేజీలో పాఠాలు చెప్పారు. వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లోనే పనిచేస్తారు. విజిటింగ్ ఫ్యాకల్టీ అంటారు, గెస్ట్ ఫ్యాకల్టీ అంటారు. వాళ్ళు ఒకరోజు వచ్చి వెళ్తారు. స్టూడెంట్కి ఎలా అర్థమవుతుంది అది? ఒకరోజు వచ్చి 1 గంట క్లాస్ చెప్పి వెళ్తే. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ యాక్చువల్గా. ఈ న్యూ ఏజ్ కాలేజీలలో జాయిన్ అవ్వడం వల్ల అంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయండి? లాభాలు ఉన్నాయండి, లాభాలతో పాటు చాలా నష్టాలు కూడా ఉన్నాయి. జనరల్గా ఇవి ఫస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేము కూడా వాళ్ళు అంటే ఈ యూనివర్సిటీలు వాళ్ళు కాలేజీ వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నారా, స్టూడెంట్స్ ఇంత ఇబ్బంది పడుతున్నారా, ఇంత లాస్ అవుతున్నారా అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవి కూడా కమర్షియల్ అని తెలిసిపోయింది. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి బైజూస్ వచ్చి హడావుడి చేసి ఏమైందో చూసాం. తర్వాత ఇవన్నీ ఎడిటెక్ కంపెనీలు ఎలా ఉంటాయంటే ఇలా లేస్తే ఇలా పడిపోతాయి అవి. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ గోల్స్ ఎయిమ్స్ వేరే ఉంటాయి. ఫండింగ్కి వెళ్ళాలని, ఐపీఓలకి వెళ్ళాలని. వాళ్ళ మెయిన్ గోల్ స్టూడెంట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే తర్వాత తెలిసింది మాకు కూడా. ఫస్ట్ ఓకే 1000 మందినో 500 మందినో తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు. ఒక్కసారిగా 5,000 మందిని 10,000 మందిని తీసేసుకొని మేము వాళ్ళకి ఇచ్చేస్తామంటే అది కరెక్ట్ కాదండి. ఎవరైతే ఉన్నాయి కొన్ని మంచి హైదరాబాద్ బేస్డ్ ఉన్నాయి, బెంగళూరు బేస్డ్ ఉన్నాయి, పూణే బేస్డ్, చెన్నై బేస్డ్ ఉన్నాయి. వాటిల్లో ఎక్కడైతే 1000 లోపు 2000 లోపు అడ్మిషన్స్ ఉన్నాయో అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే మాకు ఇన్ని యూనివర్సిటీస్తో టైప్స్ ఉన్నాయి, మేము ఇన్ని వేల అడ్మిషన్స్ చేయబోతున్నాం అని చెప్తారో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాకల్టీ ఏంటి, అండ్ ఇంకొకటి ఈ న్యూ ఏజ్ కాలేజ్కి ఎటువంటి కంట్రోల్ ఉండదండి, ఎవరి కంట్రోల్ ఉండదు. డీమ్డ్ యూనివర్సిటీకి కానీ, ప్రైవేట్ యూనివర్సిటీకి కానీ, జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్కి కానీ క్లాస్కి 60 మంది ఉండాలి, ఫ్యాకల్టీ వీళ్ళు ఉండాలి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెరిఫికేషన్కి ఏఐసిటీ వాళ్ళు వెళ్తూ ఉంటారు, జేఎన్టీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి కండిషన్స్ ఉంటాయి, వాళ్ళని మానిటర్ చేసే సిస్టమ్ ఉంటుంది. బట్ వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు వాళ్ళ క్లాసులు రన్ చేస్తున్నారు ఏంటి అనేది సిస్టమే లేదనమాట. వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ లేదు. అండ్ వాళ్ళ ఫీజులు కూడా లక్షలు ఎక్కువ తీసేసుకుంటున్నారు. చాలా మంది కంప్లైంట్ పేరెంట్ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ అనమాట. సార్ 3 లక్షలు కడుతున్నాను,
4 లక్షలు కడుతున్నాం. అండ్ కొంతమంది అయితే ఆన్లైన్ డిగ్రీ ఇస్తున్నారు బిఎస్ అని చెప్పి. ఇప్పుడు మద్రాస్ యూనివర్సిటీ బిఎస్ మీ దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం, డైరెక్ట్ స్టూడెంటే ఆన్లైన్లో 1,50,000 కట్టుకొని జాయిన్ కావచ్చు కదా. మీ దగ్గర 3 లక్షలు కట్టి జాయిన్ కావాల్సిన అవసరం లేదు కదా. సో ఇంకేదో ఐఐటి నుంచి, జోధ్పూర్ ఐఐటి నుంచి మేము డిగ్రీ ఇస్తాము, 3 lakhs కట్టండి మాకు, మీరు 4 రోజులు ఆన్లైన్లో జాయిన్ అవ్వండి, 2 రోజులు మా దగ్గర రండి అని. అప్పుడు స్టూడెంట్ అంత సిస్టమ్ అంతా దెబ్బతింటుంది అనమాట. ప్రాపర్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఆ 4 years కానీ 3 years కానీ వాడు కాలేజ్కి వెళ్ళి క్యాంపస్ లైఫ్ ఎంజాయ్ చేస్తా స్టూడెంట్స్తో చదువుకొని 4 స్టూడెంట్స్ని కలిస్తే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, టెక్నాలజీస్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు క్లబ్స్ వచ్చినాయి, కల్చరల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, మల్టీ డిసిప్లినరీ, ఇవన్నీ కూడా అవసరం అనమాట. సో నాట్ ఓన్లీ సిఎస్సి అండి, సిఎస్సిలో మ్యాథమెటిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇంకా చాలా స్పెషలైజేషన్స్ కలిపి చదువుకుంటేనే మంచి మంచి ప్యాకేజీలు వస్తాయి. సో ఇవన్నీ కూడా కొత్త కొత్త యూనివర్సిటీస్లో 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కొత్త కొత్త యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ మీరు అన్న న్యూ ఏజ్ కాలేజ్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో దానికి డబల్ నష్టాలు కూడా ఉన్నాయి. సో పేరెంట్స్ ఆలోచించుకోవాలి, ఒకసారి చూడండి అక్కడ ఆల్రెడీ చదువుతున్న పేరెంట్. ఎందుకంటే ఇవి వచ్చిన దగ్గర నుంచి ఒక స్టూడెంట్ బ్యాచ్ కూడా బయటికి రాలా. ఒక స్టూడెంట్ బ్యాచ్ బయటకు వస్తే తెలుస్తుంది. మేబీ ఫస్ట్ స్టూడెంట్ బ్యాచ్కి ప్లేస్మెంట్స్ ఇవ్వచ్చు వాళ్ళు, ఎందుకంటే 1000 మందే కాబట్టి. ఆ తర్వాత నుంచి ఇవ్వలేరు, ఎందుకంటే వీళ్ళు పాస్ అయ్యే టైంకి ఆల్రెడీ రిసెషన్ స్టార్ట్ అవబోతుందండి. రిసెషన్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? 4,000, 3,000, 5,000 మంది సిఎస్సి వాళ్ళకి ఒక కాలేజ్ నుంచి ఒక కంపెనీ ఎంతమందిని తీసుకుంటుంది? సేమ్ టెక్నాలజీ అందరికి వచ్చు కదా. నువ్వేమైనా కొత్తగా నేర్పిస్తున్నావా? అదే సిఎస్సి, అదే డేటా సైన్స్, అదే బ్లాక్ చైన్, అదే ఐఓటీ, అవే 4 స్పెషలైజేషన్లు నేను 1,000 మందికి నేర్పిస్తే మిగతా దేశంలో ఎన్ని లక్షల మంది చదువుతున్నారు ఇంజనీరింగ్ ఎవ్రీ ఇయర్? 13-14 lakhs బయటకు వస్తారు. 1 కోటి మంది మన ఇంటర్మీడియట్ పాస్ అవుతారండి. అందులో 1,00,000 మంది ఎంబీబీఎస్కి వెళ్తారు, 10-15 లక్షల మంది ఇంజనీరింగ్కి వెళ్తారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. మిగతా 30-40 లక్షల మంది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ అని, తర్వాత లా కోర్సెస్ కావచ్చు, ఈ ఆర్కిటెక్చర్ కోర్సెస్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్కి వెళ్తారు. సో ఇన్ని లక్షల మంది పాస్ అవుతున్నారు, ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి జాబ్లు వస్తాయి? సో సిఎస్సి, బీటెక్, ఈ న్యూ ఏజ్ కాలేజ్ ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. 2026లో పేరెంట్స్ని పిచ్చోళ్ళని చేసేస్తారు. సో బేసిక్గా కొంచెం ఆవేశపడి, ఇంకొక స్కామ్ ఉంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని అదర్ స్టేట్వి, ఓ 10-15 ఏళ్ళ కింద మన దగ్గర యూనివర్సిటీస్ లేవండి, అంటే కాలేజ్ లేవు. అప్పుడేంటి, చెన్నైకో, బెంగళూరుకో, మైసూర్కో, కర్ణాటకకో వెళ్ళి చదువుకునేవాళ్ళు, కొన్ని మణిపాల్ అట్లా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చదువుకునేవాళ్ళు. సో ఇప్పుడు కాలేజీలు లేక అక్కడికి వెళ్ళి చదువుకున్నారు. ఇప్పుడు మన దగ్గర కాలేజీలు ఉన్నాయి, బట్ వాళ్ళు స్టిల్ మన దగ్గరకు వచ్చి సీట్స్ అయిపోతున్నాయి, మీరు ఎగ్జామ్ రాయాలని చెప్పి మన లోకల్ జూనియర్ కాలేజీలతో టైప్ అయ్యి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి ప్రిన్సిపల్కి అప్లికేషన్ ఇంత అని పే చేసేసి వాళ్ళ అప్లికేషన్స్ ఫిల్ చేయించేసి ఎగ్జామ్ రాపిస్తూ ఉంటారు. ఎందుకు? ఇది ఒక స్కామ్. ముందే వాళ్ళ డేటా అంతా లాగేస్తారు, లాగేసి వాళ్ళకి మెయిల్స్ పెడతా ఉంటారు, లాస్ట్ డేటు, స్కాలర్షిప్ ఇంత వచ్చింది, ఫీజు పే చేయకపోతే సీట్లు అయిపోతాయి అని. అక్కడ సీట్లు అలాగే ఉంటాయి, ఏమైపోవు. పేరెంట్కి ఒక ప్యానిక్ క్రియేట్ చేసి ఆ సీట్స్ అన్ని నింపుకుంటారు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఫీజులని. వాటికి అంత సీన్ లేదు. అక్కడ 70,000 మంది అండి ఒక కాలేజీలో, చెన్నైలో 70,000 మంది ఒక 200 ఎకరాల్లో అసలు ఎలా వాళ్ళని ఇది చేస్తారండి? ఒక 70,000 అంటే ఒక చిన్నపాటి మున్సిపాలిటీ మనం ఒక చిన్న మండల కేంద్రం ఉందంటేనే ఎన్ని 100 ఎకరాల్లో ఉంటుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ అవన్నీ ఉండవు కదా. సో 70,000 మంది స్టూడెంట్స్. అండ్ ఇక్కడ కూడా మన దగ్గర కూడా హైదరాబాద్లో ఒక గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్, ఏ అంటే మా యూనివర్సిటీ అంటే ఏ అని 10 మంది కూడా ఫ్యాకల్టీ లేరు అక్కడ ఏఐకి. సో ప్లేస్మెంట్స్ ఇచ్చింది లేదు. ఒక ల్యాబ్ ఏదో, ఒక కంప్యూటర్ ఏదో ఓపెన్ చేస్తారు, పెద్ద ఈవెంట్ చేస్తారు, ఇంకా మాదే ఏ అంటే మా దగ్గరికే రావాలి అని. ఇవన్నీ చాలా స్టూడెంట్స్ రీసెర్చ్ చేయాలి కాలేజ్కి సంబంధించి, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. 2026 ఇస్ ద ఇయర్ స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ప్యానిక్కి బాగా గురి చేసే ఇయర్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయింది. పబ్లిక్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, ఏదో డిగ్రీ చదవాలని చదువుతున్నారు. డిగ్రీ చదవాలని చదవకుండా ఇంటర్మీడియట్ బేసిక్ మీద కూడా గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి, అవి ట్రై చేసుకోవచ్చు. నీకు డిగ్రీ కావాలి అంటే ఆన్లైన్లో మన కాకతీయ ఇస్తుంది, ఉస్మానియా ఇస్తుంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇస్తుంది, ఆంధ్ర యూనివర్సిటీ బేసిక్ 10,000, 5,000కి ఆన్లైన్ డిగ్రీస్ ఇస్తున్నాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. ప్రైవేట్ అప్లై చేసుకోవద్దు ఆన్లైన్లో, మళ్ళీ ప్రైవేట్ అదంతా 1,00,000, 2 లక్షలు లాగేస్తారు. అవి అప్లై చేసుకోకుండా
మీరు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్, ఇది ఒక మంచి పాయింట్ అండి యాక్చువల్గా. ఎవరైతే మీరు గవర్నమెంట్ గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఇంటర్మీడియట్ మీదే స్టార్ట్ చేసేయండి. అది స్టార్ట్ చేస్తూ ఆన్లైన్లో డిగ్రీ కట్టుకొని డిగ్రీ చదువు, ఆ డిగ్రీ వస్తుంది మీకు, ఇదేదో ఒక జాబ్ వస్తుంది ఈలోపు ఇంటర్మీడియట్ బేస్ మీద. రైల్వేస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇవన్నీ చాలా జాబ్స్ ఉన్నాయి. 3 ఏళ్ళు వేస్ట్ చేసిన తర్వాత అప్పుడు ట్రై చేయడం ఎందుకు, ఇప్పుడే చేసుకోవచ్చు కదా. సో ఈ డిగ్రీ కూడా వస్తుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ జాబ్కి అప్పుడు ట్రై చేసుకోండి కావాలంటే. మీకు చిన్న ఏజ్లోనే జాబ్ వస్తుంది, మీరు చదువుకోగలరు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలా కాదండి. మొత్తం ఇంజనీరింగ్ అయిపోయింది, ప్లేస్మెంట్ రాలా, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త బ్యాచ్ తయారైంది. ఇంజనీరింగ్ అయిపోయినాక మా దగ్గర రండి, మేము 3 నెలలు కోచింగ్ ఇచ్చి జాబ్ ఇస్తామని చెప్పి మీటింగ్లు పెడుతున్నారు, ఛానళ్ళలో కూర్చొని చెప్తున్నారు. నేను అదే అడగబోయానండి. ఎందుకంటే నేను కొన్ని ట్యూటోరియల్స్ని విజిట్ చేశాను. వాళ్ళు అంటే ఇంటర్న్షిప్ ఇచ్చి ఫీ కట్టించుకొని మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళకి దాంట్లోనే వాళ్ళకి జాబ్ ఇప్పించడం. బిజినెస్ అండి, ఇదంతా పెద్ద స్కామ్. ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివితేనే జాబ్ రాలా, నువ్వు 3 నెలలు ఎలా ఇప్పిస్తావు? 3 నెలల్లో ఎలా ఇప్పిస్తావు? 1 ఇయర్ అట్లా వాళ్ళు ఇంటర్న్షిప్ లాగా ఇచ్చి వాళ్ళకి కోర్స్ లాంటివి నేర్పించి, కోడింగ్స్ అలాంటివి నేర్పించి. సో బేసిక్గా స్టూడెంట్, ఇంజనీరింగ్ జాయిన్ అయిన స్టూడెంట్ అయినా, డిగ్రీ జాయిన్ అయిన స్టూడెంట్ అయినా ఆ 3 ఇయర్స్ కొంచెం ఫోకస్డ్గా కష్టపడి చదివితే నెక్స్ట్ 30-40 ఇయర్స్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ 3 ఇయర్స్ ఎంజాయ్ చేశారనుకోండి, అంటే ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఆ కాలేజ్ హిస్టరీ ఏంటి, ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. నాట్ ఓన్లీ జాబ్ అండి, ఇప్పుడు స్టార్టప్ అని కొత్త కల్చర్ వచ్చింది. స్టార్టప్ స్టార్ట్ చేయడానికి నీ దగ్గర ఉన్న ఒక ఐడియా మాత్రమే సరిపోదు కదా, నీకు ఫండింగ్ కూడా కావాలి. సో ఫండింగ్ రేస్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు, సో నీ దగ్గర సర్వైవ్ అవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అట్లీస్ట్ ఒక 1 year 2 years నువ్వు జాబ్ చేస్తే నీ దగ్గర కొన్ని సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్తో నువ్వు సర్వైవ్ అవ్వడానికి ఒక 1 year టైం పెట్టుకొని 12 monthsకి నీకు ఫుడ్కి బెడ్కి ప్రాబ్లం రాకూడదు. మళ్ళీ నువ్వు పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా. ఆల్రెడీ అంటే ఇవన్నీ డబ్బులు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి వేరు. ఇవాళ రేపు చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, కాలేజ్లో చదువుకుంటారు, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతారు, వాళ్ళ స్టోరీ వేరు. బిలో మిడిల్ క్లాస్ ఆర్ రైతులు ఆర్ చిన్న జాబులు చేసుకునే వాళ్ళ, ఒక క్యాబ్ డ్రైవర్ కూడా వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగే జాయిన్ చేయించాలనుకుంటాడు. సో ఒక ఆటో డ్రైవర్ కూడా వాళ్ళ అమ్మాయిని సిఏనో ఏదో మంచి ప్రొఫెషనల్ కోర్సే జాయిన్ చేయించాలనుకుంటారు. బట్ వాళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా బుక్స్ కొనుక్కోవాలన్నా, ఒక మంచి హై అండ్, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడండి ఒక క్యాబ్ డ్రైవర్, బట్ వాడికి హై అండ్ ల్యాప్టాప్ కొనాలంటే సపోర్ట్ చేయలేకపోవచ్చు. సో దానికి చాలా ఫౌండేషన్స్ వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, అవన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రిలయన్స్ ఫౌండేషను, టాటా ఫౌండేషను, ఇవన్నీ చాలా ఉన్నాయి. 1 by 1 మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.